ఈరోజు మా చెల్లెకు మా నాన్నకు తిండి పోటీ. అవును, ఈరోజు ఎవరు గెలుస్తారో చూడాలి. ఇగో సరిపోయేంత కర్రీ పోసుకొని ఎవరు ముందు గెలుస్తారో తినాలి. రబరప నేనే ముందు గెలుస్తాను. ఇవాళ మా మామయ్యకు మా ఆడబిడ్డకు తిండి పోటీ పెట్టిన ఫ్రెండ్స్. ఎవరు గెలుస్తారో చూడాలి. స్టార్ట్. మా మారాణి గెలుస్తుంది. మారానికి గెలవాలి. రాడా 100 రూపాయలు పందారు. నేను గెలిచాను, నువ్వు ఇవ్వాలి. నువ్వు గెలిచాను, నేను ఇస్తాను. నాకు ఎంబటే ఇవ్వాలి. నేను కూడా ఇస్తా. నీళ్ళు తెస్తా మరి సరిపోతాయి. తట్టుకుంటే చిక్కాలి కదా. చెల్లెందుకు నిదానంగా తింటాంది. 100 రూపాయలు ఇస్తుంది కానీ ఇత్తందుకే మెల్లంగా తింటాంది. 100 రూపాయలు తెచ్చుకున్నావా? ఆ ఫోన్ కట్ చెప్పు. మెల్లగా తట్టుకుంటే పట్టేస్తాను. ₹100 మరి ఎవరు గెలుస్తారు? వీళ్ళు ఇంత మెల్లగా మెల్లగా తింటాను. వేడి వన్నం కాలుతాంది. ఊదుడైతుంది. మంచిగా ఉన్నది పప్పు. తినే పప్పు అది పోసుకో మంచిగా తిను. ఒత్తుగా నీకు 100 రూపాయలు రావు, మరి నువ్వు బొక్క పడతావు. అయిపోయినట్టే. పందానికని ఇవ్వాలి, నువ్వు ఎప్పుడు ఇవ్వలేదు కానీ ఇవ్వాలి. ఇంతవరకు నాకు ఎప్పుడు ఎవరు గెలుస్తారో? మా మారాన్ని గెలుస్తుందో మరి మా మామయ్య గెలుస్తారో, ఎవరు గెలుస్తారో ఏమో చూడాలి ఇవాళ. తిను తిను గబగా తిను. నీకు 100 రూపాయలు నేను ఇద్దామంటే నీ 100 రూపాయలు నేను గెలుచుకుంటా. ఇట్లా నీకు ఒక మామయ్య కంటే మళ్ళా కూడా తింటా నేను. ఇంకా తింటా. అంతే మరి. ఇంకొంత నీళ్ళు ఇవ్వాలి మరి. మారాన్ని తీసుకొని తిను, తొందరగా అయిపోద్ది. మారాని కాదు, అది తినకుంటే మళ్ళీ నేను తీసుకుంటే మళ్ళీ మీరు కూడా అందియాలి. మీరు మొత్తం గెలిచినాక ఎవరు గెలుస్తారో చూద్దాం. ఆగరాదు, చూద్దాం. అది ఉండి ఉండి ఒక్కరి దెబ్బ నోటే పెడతా అంత బువ్వ. తినాలి మరి, తింటేనే 100 రూపాయలు మామ ఇస్తారు నిజంగా ఇవాళ. మామయ్య గెలుతట్టున్నాడు. ఏంది అన్నం అయిపోయింది. మామయ్యకే మారాని ఇస్తుందా ఏంది? మనం ఓడొద్దురా, మారాని గెలవాలి. తిని ఇగో 100 రూపాయలు. చూద్దాం ఎవరు గెలుతాలో. ఇగో 100 రూపాయలు ఇస్తా. ఇస్తుడే మరి. ఓడిపోతే ఇస్తావు, ఇవ్వకుంటే ఏం చేస్తావు కానీ. తిని గెలుచుకోవే. 100 రూపాయలు అంటే నీకు ఎట్లా దొరుకుతాయి? మామ గెలుచుకుంటాడు. కూర ఇంకింత పోసుకో మామయ్య. కూసరి ఇంకింత దిత్త కావచ్చు. మనకు ఇంకింత ఎత్తది అయిపోతా. కూర కూడా కమ్మగా ఉన్నది, మంచిగా ఉరుకుతా ఉంది లోపల.
చాలా ఎక్కువ దాగా తినలేదు అన్నం. ఇది నానబెట్టి తింటాంది. ఏడ తింటాంది గబగబా తింటే గొంతులో తట్టుకుంటాంది. గబగబా తింటే నీళ్ళు తాకుంటే పోతలేదు, బాగా తట్టుకుంటాంది. నువ్వు కూడా నీళ్ళు తాగు. తట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది, తాగు. ఎందుకంటే మళ్ళీ నేను తింటానా, నువ్వు తింటే గొంతులు తట్టుకుంటే మళ్ళీ నాకే బాధ. 100 రూపాయలు గెలుచుకుంటా, మళ్ళీ నీకు చూదు లేపియాలి ఓ టైం అయితే. నువ్వు గెలిచినా నువ్వు గెలకుండా నాకు ఏ సంబంధం లేదు. అదే చెప్పాను, నాకు తట్టుకుంటే మళ్ళా అందుకే తిను గెలుచుకుంటే కానీ నువ్వు నీళ్ళు తాకుండా తిను. లేకుంటే నాకు గెలిచినా ఏంటది ఓడినా నాకు 100 రూపాయలు నాకైతే మళ్ళీ నీకు చూదు లేచే కాడికి వస్తుంది. అందుకని నీళ్ళు తాకుండా తిను. తాగుతుంది. చెల్లబోకూడదు, తొందరగా నడిచిపోయినట్టే అవుతుంది. దగ్గర కొద్దిగా అంతే ఉన్నది. ఆ పెద్ద తీసి నోట్లో వేయి. తట్టుకుంటే ఈ చెంపై నీళ్ళు తాగు గిలాస్ అడి. తినకుంటే ఇక నాన్నకి ఇచ్చేయి 100 రూపాయలు లోటు. ఇక తిండిలోనే గెలుచుకుంటా ఇది 100 రూపాయలు. ఇంతవరకు ఎప్పుడు ఇవ్వాలి నాకైతే. అదే గెలుతుంది అనిపిస్తుంది. దాని దగ్గర గింత అన్నం ఉన్నది, గెలవే నీదే సార్ ఉన్నది. మెతుకులు కూడా పోవద్దు. పందెం అంటే మెతుకు పోకుండా తింటేనే గెలిచినట్టు. మెతుకులు పోయినా కానీ పోయినాయి ఒక్క మెతుకుంటకు మావయ్య అంతే తిను. ఇది ఏరుకొని కూడా తింటాను. ఇంకింత ఉన్నది అంతే. పందెం అంటే అంతేనాడు. పందెం అంటే లెక్కే. ఒక మెతుకు పోయినా ఇంకింత కూర పోసుకో. మెతుకులు పోయినాయి కింద కబగా తింటా అంటారు. అందుకని నేను తింటాను. ఇంకొంచెం వేసుకొస్తా. గెలిచిండా నాన్న గెలిచిండుగా. ఒక్క మెతుకు లేకుండా తిని మావయ్య కొంచెం ఉన్నది. అది కాదు పల్లెంలో గెలిచిండు కానీ అయిపోయింది. గెలిచిండు కానీ గెలిచిండు కానీ నాకు తిన్నాను. ఒక్క మెతుకు లేకుండా తినాలి. అయిపోయింది. ఇంకా 100 రూపాయలు ఇయ్య ఓడిపోయినావు. చేతులు పడుతున్నా నీ బిహేవియర్ అంతా నాకు తెలుసు. మళ్ళీ నీ వండి తింటావు. నువ్వు ఎక్కువ తినలేకపోతాను. గీత లేదు లెక్క ఇయ్యే 100 రూపాయలు ఇయ్య 100 రూపాయలు మళ్ళీ ఇస్తాయి ఇవ్వకుండా ఇస్తాను. అరే మరి పందెమంటే ఎందుకు ఇంత కప్పు తిండు 100 రూపాయలు ఇయ్యాడు. ఇయ్యే ఓడిపోయినందుకు ఎందుకంటే మావయ్య దాంట్లో ఉండదు. ఏదన్నా టీ ఎవరు తినది. మరి అన్నమాన్ని ఎటు కాకుండా ఒక ముద్ద ఇంత జోకులు ఒక ముద్ద తినలేవు. మొత్తం తింటా నేను. నువ్వు గువ్వ తినవా నువ్వు అన్నం వేయవా? ఎందుకు? నేను సీడ్ తినా మెల్ల తింటా. కానీ ఓడిపోయినందుకు ఖచ్చితంగా, ఎందుకంటే పందెం అంటే పందెం. మరి మళ్ళీ ఎప్పుడన్నా అడిగితే నేను ఇయ్య రూపాయి కూడా 100 రూపాయలు కాదు 50 నువ్వు పోతావు. అది కూడా ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ కార్డు తెచ్చుకుంటే బస్సు ఎక్కిందంటే నాకు ఫ్రీ. అంటే బస్సు ఫ్రీ అయినా నువ్వు కాదు, మీకే బస్సులే ఉన్నాయి కదా, పడివెక్కిపోతావా? వాళ్ళు వేసుకొని తినాలా మరి? ఇంకో ముద్ద వేసుకురాపు. ఇంకో ముద్ద తింటాను. ఇంకో ముద్దకైనా గెలుతుందా మారా లేదా? ఒక ముద్ద వేసుకొస్తా. మళ్ళీ 2 రావాలి.